హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంక్ విత్ మీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు అండ్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగుండాలని, మంచిగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, వీక్లీ ఆర్ మంత్లీ ఏది చూస్ చేసుకోవాలి, సోర్సెస్, క్విజెస్, నోట్ మేకింగ్ అండ్ ఆల్సో పీడిఎఫ్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. 6 months కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. మెయిన్స్కి ముందు 6 months కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటే గుడ్ స్కోర్ మెయింటైన్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది 6 months రావా అంటే రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. అప్ టు 8 months వరకు కూడా కరెంట్ అఫైర్స్ రావచ్చు. బట్ 6 months కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా చదువుకొని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఎన్ని మంత్స్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ చదివాము అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎక్కువ రివైజ్ చేసాం అండ్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ కంటే 2 months ముందువి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో 4 months కరెంట్ అఫైర్స్ చదువుకున్నా సరిపోతుంది. బట్ 6 months కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ డేట్ కంటే ముందు ఏ డేట్ వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్కి 1 week ముందు డేట్ వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి September 13th మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో 1 week బిఫోర్ అంటే September 6 వరకు కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్, వీక్లీ ఆర్ మంత్లీ ఏ కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేయాలి? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఫ్యూ స్టూడెంట్స్ డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు. ఫ్యూ స్టూడెంట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ చదవలేరు. టోటల్ 1 month పీడిఎఫ్ 7 to 10 daysలో కంప్లీట్ చేసుకుంటారు. ఈ పర్టిక్యులర్ వేలోనే చదివితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ స్కోర్ వస్తుంది, అలా ఏం ఉండదు. మీకు ఏ అప్రోచ్ కంఫర్ట్ అండ్ బెటర్ అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. మీరు ఏది ఫాలో అయినా సరే ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రివిజన్. ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. స్కోరింగ్ ఎక్కువ చేయాలి అంటే ఎక్కువ రివిజన్ చేయండి. 5 to 6 times రివిజన్ చేయాలి. సో మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే వీక్లీ ఆర్ మంత్లీ ఏదైనా ఫాలో అవ్వచ్చు. మీరు పీడిఎఫ్ వైజ్ ఏది ఫాలో అయినా ఐదర్ వీక్లీ ఆర్ మంత్లీ, బట్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మాత్రం వినండి. యూట్యూబ్లో మెనీ వీడియో సోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెనీ ఛానల్స్ ఉంటాయి. మీకు ఏ ఛానల్ కరెక్ట్గా సూట్ అవుతుంది, ఏ సార్ ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమవుతుంది చూసుకొని చూస్ చేసుకోండి. హార్డ్లీ 30 minutes to 40 minutes ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. వీడియో సోర్స్ ఫాలో అయ్యి డైలీ కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి. అండ్ ఆల్సో సేమ్ అదే క్లాస్ని నెక్స్ట్ డే రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ ముందు రోజు వినేసి ఉన్నారు కాబట్టి 1.5x or 2x స్పీడ్లో పెట్టుకొని రివిజన్ చేసుకోండి. అది ఒక హ్యాబిట్ లాగా చేసుకోండి. డైలీ మిస్ చేయకుండా కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి. ఇలా కాకుండా డైరెక్ట్గా పీడిఎఫే చదవాలి అనుకుంటే పీడిఎఫ్ కొంచెం బోర్ అయిపోతారు. డైరెక్ట్గా పీడిఎఫ్ చదివితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు, కొంచెం బోర్ ఫీల్ అవుతారు. సో డైలీ మీరు వీడియో క్లాస్ వినండి అండ్ ఆల్సో సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే దాని రివిజన్ కూడా చేయండి. ఇలా చేయటం వల్ల డైలీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ 2 times చదివేస్తారు మీరు. అండ్ ఆల్సో పీడిఎఫ్ చదివేటప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్రెడీ కవర్ అయిన పాయింట్సే ఉంటాయి. సో దట్ మీకు బోరింగ్గా అలా ఏం అనిపించదు, కొంచెం ఇంట్రెస్టింగ్గానే పీడిఎఫ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, కమింగ్ టు సోర్సెస్. ఇవన్నీ వీడియో సోర్సెస్, యూట్యూబ్లో ఫ్రీ వీడియో సోర్సెస్. హిందీ అర్థమవుతుంది, హిందీలో మేము నేర్చుకోగలం అనుకునే వాళ్ళు ఈ సోర్సెస్ ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్. అభిజిత్ సార్ అన్అకాడమీ యూట్యూబ్ ఛానల్, ఆదిత్య సార్ గైడ్లీ, గౌరవ్ సార్ స్టడీ ఐక్యూ ఇది పెయిడ్, వివేక్ సార్ బ్యాంకర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్, ఆశీష్ గౌతమ్ సార్ అడ్డా 247 యూట్యూబ్ ఛానల్, కపిల్ సార్ స్టడీ నీతి యూట్యూబ్ ఛానల్. వీళ్ళందరూ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు హిందీ ఓకే కంఫర్టబుల్ అనుకుంటే ఇవి ఫాలో అవ్వచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఫాలో అవ్వకండి. ఒకసారి వీళ్ళ క్లాసెస్ వినండి. ఏ సార్ చెప్పేది మీకు కంఫర్టబుల్గా ఉంది, క్లియర్గా అర్థమవుతుంది, ఏ సార్ చెప్పేది మీకు సింక్ అవుతుంది చూసుకొని దాన్ని బట్టి చూస్ చేసుకోండి. ఎవరినైనా ఒక్కరిని ఫాలో అవ్వండి. ఇవాళ ఒకరు, తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొకరు, అలా చేంజ్ చేస్తూ ఉండొద్దు. ఒక సోర్స్కి స్టిక్ ఆన్ అయ్యి ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్. హిందీ అర్థం అవ్వదు, మాకు తెలుగులో ఆర్ ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే అవి కూడా చెప్తాను.
ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ వాళ్ళు ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లో చెప్తారు. 1 అవర్ వీడియో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్లో చెప్తారు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ హిందీలో చెప్తారు. సో ఇంగ్లీష్లో వినాలి అనుకునే వాళ్ళు ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ అయినా ఫాలో అవ్వచ్చు. తెలుగులో కూడా వీడియో సోర్సెస్ కరెంట్ అఫైర్స్ కోసం ఉన్నాయి. ఐఏసీఈ బ్యాంక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఐఏసీఈ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీళ్ళు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేస్తారు. మీకు ఒకసారి చెక్ చేయండి, మీకు ఓకే అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు. శ్రీధర్ సిసి వాళ్ళు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చేస్తారు. అడ్డా 247 తెలుగులో కూడా చాలామంది చెప్తారు డైలీ కరెంట్ అఫైర్స్. ఇవి యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేయండి. ఇవి కాకుండా తెలుగులో ఇంకా చాలా సోర్సెస్ ఉంటాయి. సరే క్లాస్ వినండి, మీకు సింక్ అవుతుంది, మీకు కంఫర్టబుల్గా ఉంది, అర్థం అవుతుంది అని అనిపిస్తే ఆ సోర్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ పీడిఎఫ్ సోర్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. శ్రీధర్స్ వాళ్ళది ఉంటుంది, అడ్డా వాళ్ళది ఉంటుంది, ఎఫ్ఐఆర్స్ క్లౌడ్, గైడ్లీ, ఆలివ్ బోర్డ్, స్మార్ట్ కీదా, అపరిచిత్, స్టడీ ఐక్యూ, ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏ సోర్స్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది అనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ సోర్సెస్ 90% ఆఫ్ ద పాయింట్స్ని కవర్ చేస్తాయి. మిస్ అవుతే 1 or 2 పాయింట్స్ మిస్ అవుతాయి. అవి మీరు క్విజెస్ రాసేటప్పుడు కవర్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ 1 సోర్స్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ సోర్సెస్ ఫాలో అవుతే కష్టమైపోతుంది. అండ్ ఆల్సో రివిజన్ కంప్లీట్ చేయలేరు అన్ని సోర్సెస్ నుంచి. సో 1 సోర్స్ ఫాలో అవ్వండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. ఫర్ సపోజ్ మనకి ఎగ్జామ్లో ఒక ఈజీ బిట్ వస్తే కరెంట్ అఫైర్స్ నుంచి, అది మోస్ట్లీ అన్ని పీడిఎఫ్ సోర్సెస్ నుంచి ఉంటుంది. ఇఫ్ ఏదైనా క్వశ్చన్ డిఫికల్ట్గా వస్తే ఎగ్జామ్లో, అది ఏ పీడిఎఫ్ సోర్స్లోనూ ఉండదు, అలా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అన్ని సోర్సెస్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని కవర్ చేస్తారు. సో మల్టిపుల్ సోర్సెస్ చూస్ చేసుకోవద్దు, సింగిల్ సోర్స్ ఫాలో అవ్వండి. మీరు చూస్ చేసుకున్న సింగిల్ సోర్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి, మల్టిపుల్ మార్క్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్విజెస్ ఏం చేస్తారంటే మల్టిపుల్ సోర్సెస్లో క్విజెస్ ఇవ్వండి. ఓన్లీ ఒక్క దాంట్లోనే కాకుండా 2-3 సోర్సెస్లో క్విజెస్ ఇస్తే మీరు ఏదైనా పాయింట్స్ మీరు చదివిన పీడిఎఫ్లో మిస్ అవుతే అవి వేరే సోర్స్ ఆఫ్ క్విజెస్లో కవర్ అయిపోతాయి. అండ్ ఆల్సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా చేంజ్ అవుతుంది. ఒక్కొక్క మాక్ టెస్ట్ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ అనేది. మార్క్స్ ఇచ్చేటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ సోర్స్ ట్రై చేయండి. మార్క్స్ కూడా వీలైతే డైలీ మార్క్స్ ఇవ్వండి. వాళ్ళ ప్రిపేర్ అయ్యారు, రివిజన్ చేశారు, వెంటనే మార్క్ ఇచ్చేసేయండి. డైలీ మార్క్ అటెంప్ట్ చేయటం మీకు పాసిబుల్ అవ్వలేదు అంటే వీక్లీ మార్క్స్ అటెంప్ట్ చేయండి. సో కరెంట్ అఫైర్స్ క్విజెస్ కోసం సోర్స్ స్మార్ట్ కీడా, ఎఫ్ఐఆర్స్ క్లౌడ్, అడ్డా 247, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ. స్మార్ట్ కీడా వాళ్ళది కరెంట్ అఫైర్స్ మాక్ డ్రిల్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. మీరు మార్క్స్ పర్చేస్ చేసే ముందు శాంపుల్ టెస్ట్ ఉంటుంది, ఫ్రీ క్విజ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి అది అటెంప్ట్ చేయండి. మీకు క్వశ్చన్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అది ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. 2 to 3 మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి కరెంట్ అఫైర్స్లో. బికాస్ మీరు చదివినప్పుడు ఏమైనా పాయింట్స్ మిస్ అయినా అవి ఇక్కడ కవర్ అయిపోతాయి. ఇవి కరెంట్ అఫైర్స్ క్విజ్ సోర్సెస్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను మెన్షన్ చేసిన సోర్సెస్ కాకుండా ఇంకా బెటర్గా ఏమైనా సోర్సెస్ మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పీడిఎఫ్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, ఇవి రెండు కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. బట్ అలా అని చెప్పి కరెంట్ అఫైర్స్ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంపాసిబుల్. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం టాపిక్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అండ్ ఎలాంటివి స్కిప్ చేయొచ్చు ఆర్ లైట్గా నెగ్లెక్ట్ చేయొచ్చు అనేవి ఇందులో చెప్తాను. అండ్ ఆల్సో ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా డీటెయిల్గా చెప్తాను. ఇది ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ వాళ్ళది మార్చ్ మంత్ పీడిఎఫ్. ఫస్ట్ ఇనీషియల్గా అన్ని కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఇలా ఇండెక్స్ ఇస్తారు. సో మనం ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది కరెంట్ అఫైర్స్లో ఇది బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. దాంట్లో ఆర్బీఐ న్యూస్, సెబీ, లోన్ ఇష్యూడ్ బై బ్యాంక్స్, అగ్రిమెంట్స్ అండ్ ఎంఓయూస్, అదర్ బ్యాంకింగ్ న్యూస్, ఫినాన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది ప్రిఫర్ చేయాలి. ఇందులో నుంచి స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. ఏదైనా బ్యాంక్ న్యూస్లో ఉంటే దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. లైక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఇలాంటి స్టాటిక్ పార్ట్ ఏ బ్యాంక్ న్యూస్లో ఉన్నా కవర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫినాన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ న్యూస్లో ఉన్నా సరే ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. లైక్ మేనేజింగ్ డైరెక్టర్, హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్,
కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 30-40% మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో దీంతో పాటు ఎకానమీ అండ్ బిజినెస్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులో జీడిపి గ్రోత్ రేట్, ఎకానమీ న్యూస్, బిజినెస్ న్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో సెకండ్ ఇంపార్టెంట్ ఎకానమీ అండ్ బిజినెస్. నెక్స్ట్ గో విత్ నేషనల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. నేషనల్ న్యూస్ నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఆల్సో ఇంటర్వ్యూ వైజ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేషనల్ అఫైర్స్లో క్యాబినెట్ అప్రూవల్స్, పీఎం ప్రెసిడెంట్ అప్రూవల్స్ ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేయండి. స్టేట్ న్యూస్లో ఫండ్స్, న్యూ ఇనిషియేటివ్, న్యూ లాంచెస్ అలాంటి వాటిలో ఫస్ట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్స్ స్కీమ్ తీసుకుంటే తమిళనాడు స్టేట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది స్కీమ్ని. అలా న్యూ లాంచెస్ ఏవైనా న్యూస్లో ఉంటే ఫస్ట్ ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేసిందో చూసుకోవాలి. ఆల్సో స్టేట్ న్యూస్లో జిఐ ట్యాగ్స్ ఇంపార్టెంట్. రీసెంట్గా వరంగల్ చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది. స్టేట్ న్యూస్లో ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కీమ్స్ మనకి మెయిన్స్లో కూడా యూజ్ అవుతుంది అండ్ ఇంటర్వ్యూలో కూడా యూజ్ అవుతుంది. నేషనల్ అఫైర్స్ వైజ్ ఇవన్నీ కవర్ చేయాలి. థర్డ్ ప్రియారిటీ ఆర్ ఫోర్త్ ప్రియారిటీ నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ తర్వాత నేషనల్, ఇవి 2 ఇంపార్టెంట్ అనమాట. ఇందులో గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి. ఇవి మనకి మెయిన్స్కి యూజ్ అవుతాయి అండ్ ఆల్సో ఇంటర్వ్యూ వైజ్ కూడా యూజ్ అవుతాయి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాంకింగ్ రిలేటెడ్వి కూడా కొన్ని ఉంటాయి. సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అప్డేటెడ్గా ఉండండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇంటర్నేషనల్ అఫైర్స్లో మన కంట్రీ అదర్ కంట్రీస్తో చేసుకునే అగ్రిమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. న్యూస్లో ఉండే కంట్రీస్ గురించి స్టాటిక్ పార్ట్ నేర్చుకోండి. ప్రజెంట్ యుఎస్ఏ ట్రంప్ గారి గురించి న్యూస్లో ఎక్కువ నడుస్తుంది. సో యుఎస్ఏ గురించి స్టాటిక్ పార్ట్ నేర్చుకోవాలి. ప్రెసిడెంట్, వాళ్ళ కరెన్సీ, క్యాపిటల్, అలా న్యూస్లో ఉండే ఏ కంట్రీ అయినా సరే దాని స్టాటిక్ పార్ట్ అనేది కవర్ చేసుకోవాలి. విజిట్స్ టు ఇండియా, ఫారెన్ విజిట్స్, మెయిన్ ఈ 4 టాపిక్స్: బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఎకానమీ అండ్ బిజినెస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్. ఈ 4 సెక్షన్స్ నుంచే ఆల్మోస్ట్ 70% వరకు క్వశ్చన్స్ వస్తాయి మనకి కరెంట్ అఫైర్స్లో మెయిన్స్లో. సో ఈ 4 ఇంపార్టెంట్, ఇవి ఎక్కువ నేర్చుకోండి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత రిమైనింగ్ మూవ్ అవ్వచ్చు. ఇవి ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయాలి, రివిజన్ చేయాలి ఎక్కువ. సెకండ్ ప్రయారిటీ ఇవ్వాల్సినవి టాపిక్స్ ఏంటంటే ఎంఓయూస్, అపాయింట్మెంట్స్, రిజిగ్నేషన్స్, అవార్డ్స్, ఇండెక్స్, ఎక్విజిషన్ అండ్ మర్జర్స్, డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్. ఇవి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాల్సినవి ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్, కమిటీస్, మీటింగ్స్, ఇవన్నీ సెకండ్ ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్. ఎంఓయూస్ అండ్ అగ్రిమెంట్స్ మనకి దీని నుంచి షార్ట్ నోట్స్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోసం స్పెసిఫిక్గా ఒక నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవద్దు, బికాస్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవి ప్రింట్అవుట్ తీసుకొని అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ సాఫ్ట్ కాపీతో అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, అది మీ కంఫర్ట్. బట్ స్పెసిఫిక్గా నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నోట్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఏంటో నేను చెప్తాను వీడియోలో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఓయూస్ అనేవి బ్యాంక్స్ విత్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇలా అవుతాయి కదా. ఇలాంటివి న్యూస్లో వచ్చినప్పుడు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకోండి. ఆ బ్యాంక్ ఏ స్టేట్కి ఫండింగ్ ఇస్తారు కదా, ఏ స్టేట్కి ఎంత అమౌంట్ అండ్ పర్పస్ ఏంటి, ఇలా నోట్ చేసుకోండి. బ్యాంక్ నేమ్, స్టేట్, అమౌంట్, పర్పస్. అన్నిటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు నోట్ చేసుకుంటే సరిపోతుంది. రివిజన్ చేసేటప్పుడు క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. అలా ఎంఓయూ రిలేటెడ్వన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అపాయింట్మెంట్స్ అండ్ రిజిగ్నేషన్స్ ఫోకస్ చేయండి, రిమైనింగ్ స్కిప్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్స్, రిజిగ్నేషన్స్ అలా ప్రిఫర్ చేయండి. అవార్డ్స్ కూడా అంతే. ఇంటర్నేషనల్వి ఎక్కువ ఫోకస్ చేయండి, ఆస్కార్, నోబెల్ ప్రైజ్. నేషనల్ వైజ్ వచ్చి ఇంపార్టెంట్వి అర్జున్ అవార్డు, ఆర్మీ రిలేటెడ్, డిఫెన్స్ రిలేటెడ్, ఇలా సెలెక్టివ్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక 2-3 క్విజెస్ ఆర్ ఒక 1 వీక్ క్విజెస్ రాస్తే మీకే అర్థమవుతుంది లైక్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక ఐడియా వస్తుంది. ఇండెక్స్ రిలేటెడ్ కూడా నోట్ మేకింగ్ చేసుకోండి. లైక్ మనకి ఇండెక్స్ రిలీజ్ చేస్తారు కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఎన్వైర్న్మెంట్ ఇండెక్స్, అలా చాలా రిలీజ్ చేస్తారు ఇండెక్స్ రిలేటెడ్. సో ఇండియా ర్యాంకింగ్ ఎంత ఉంది అనేది నోట్ చేసుకోండి. అండ్ ఆల్సో టాప్ 1
ఖచ్చితంగా తెలుసుకోవాలి. పాసిబుల్ అయితే టాప్ 5 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇండెక్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ సబ్మిట్ చేసింది అనేది కూడా తెలుసుకోవాలి. డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఇండియా అదర్ కంట్రీస్తో నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తుంది. ఆ కంట్రీస్ యొక్క స్టాటిక్ పార్ట్ తెలుసుకోండి. అండ్ ఆల్సో ఇండియా వన్ పర్టికులర్ కంట్రీతో చేసే డిఫెన్స్ ఎక్సర్సైజ్ నేమ్ తెలియాలి. నేవీ రిలేటెడ్ వెరీ ఇంపార్టెంట్. డిఆర్డిఓ, జెట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. డెప్త్గా డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సినంత అవసరం ఏం లేదు. బట్ కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది డిఫెన్స్ సైడ్. నెక్స్ట్ స్పోర్ట్స్లో టోర్నమెంట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఉమెన్ టోర్నమెంట్స్, మెన్ టోర్నమెంట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి నేర్చుకోవాలి. అండ్ అందులో విన్నర్, రన్నర్ రెండు తెలుసుకోవాలి. అండ్ ఆల్సో ఇండియా ఏ ప్లేస్లో ఉందో కూడా తెలుసుకోవాలి. క్రికెట్ కూడా ఇంపార్టెంట్. అండ్ మనకి స్పోర్ట్స్ వైజ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి న్యూస్లో ఉన్నంతవరకు. నెక్స్ట్ ఎక్విజిషన్స్ అండ్ మెర్జర్స్ వెరీ ఇంపార్టెంట్. ఫినాన్స్ రిలేటెడ్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ మెర్జర్స్ కూడా ఉంటాయి, సో స్కిప్ చేయకండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంత డీటెయిల్డ్ అనాలిసిస్ ఏం అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. బట్ ఒక ఓవర్ వ్యూ అనేది ఉండాలి కదా, సో తెలుసుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇస్రో, డిఆర్డిఓ అండ్ లాంచ్ చేసినవి ఉంటాయి కదా. అండ్ ఆల్సో ఇందులో కూడా ఇంటర్నేషనల్వి ఉంటాయి కదా. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్ ఇన్వెన్షన్స్, లాంచెస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి కీ డీటెయిల్స్ ఫోకస్ చేసి రిమైనింగ్ స్కిప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ 4 టాపిక్స్: బుక్స్ అండ్ ఆథర్స్, ఒబిచ్యురీస్, ఇంపార్టెంట్ డేట్స్, ఎన్వైర్మెంట్. ఒబిచ్యురీస్ స్కిప్ చేయండి బెటర్. అంతమంది నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. 1 month పీడిఎఫ్లోనే నియర్లీ 10 నేమ్స్ ఉంటాయి. 6 months అంటే 60 నేమ్స్. అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, సో బెటర్ స్కిప్ చేయండి ఒబిచ్యురీస్. ఇంపార్టెంట్ డేట్స్, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డేట్స్ వరకు చూసుకోండి చాలు, రిమైనింగ్ స్కిప్ చేయండి. లోకల్ ఈవెంట్స్ డేట్స్ స్కిప్ చేయండి. అండ్ ఆథర్స్ కూడా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ వరకు ప్రిఫర్ చేయండి, సరిపోతుంది. లోకల్వి స్కిప్ చేయొచ్చు. ఎన్వైర్మెంట్ కూడా స్కిప్ చేయొచ్చు. 4 టాపిక్స్ రిలేటెడ్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి క్విజెస్ ద్వారా కవర్ అయిపోతాయి. లేదు మేము మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం నేర్చుకోవాలి, ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ ఉండాలి అనుకుంటే మీరు కావాలంటే మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు, అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. బట్ కొన్ని పార్ట్స్ ఏవైతే స్కిప్ చేయొచ్చు అని ఇప్పటి వరకు చెప్పానో అవి స్కిప్ చేయొచ్చు. ఇంపార్టెంట్ వరకు నేర్చుకోండి, రిమైనింగ్ స్కిప్ చేయొచ్చు. అలానే ఈ 4 టాపిక్స్ కూడా జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా ఒకసారి చదవండి. క్విజ్ రాసినప్పుడు ఏమైనా వస్తే అలా గుర్తుపెట్టుకోండి. లేదు మాకు ఐక్యూ ఎక్కువ ఉంది, మేము కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేసుకుంటాం, మీ ఇష్టం, మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. సో ఇదన్నమాట, పీడిఎఫ్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పాను. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు, నాకు ఐడియా ఉన్నంత వరకు మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనే అనుకుంటున్నాను. నేను చెప్పిన మెథడ్ ఆర్ స్ట్రాటజీ మీకు నచ్చలేదు ఆర్ ప్రిఫరబుల్గా లేదు అనుకుంటే మీ ఓన్ స్ట్రాటజీ అని మీరు ఫాలో అవ్వచ్చు, ఇట్స్ అప్ టు యూ. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోదు, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. 5 to 6 times రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది. లైక్ మీరు 6 months ప్రిఫర్ చేయకపోయినా 4 months కరెంట్ అఫైర్స్ ప్రిఫర్ చేసినా సరే దాన్ని ఎక్కువ టైమ్స్ రివైజ్ చేయండి. మీరు తక్కువ కంటెంట్ చదివినా సరే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే గుడ్ స్కోర్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్సో క్విజెస్ అస్సలు స్కిప్ చేయొద్దు, ఎంత రివిజన్ చేసినా క్విజెస్ ఖచ్చితంగా ఇవ్వండి. మీరు క్విజెస్ ఇస్తేనే తెలుస్తుంది మీరు ప్రిపేర్ అయింది ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు, వీక్గా ఉన్నారు అనేది. సో మల్టిపుల్ క్విజెస్ ఇవ్వండి కరెంట్ అఫైర్స్ వరకు. మీరు వీడియో సోర్స్ కంప్లీట్ చేసుకుంటారు డైలీ, అండ్ ఆల్సో మంత్లీ సోర్స్ ఆర్ వీక్లీ సోర్స్ పీడిఎఫ్ ద్వారా కంప్లీట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో టాప్ ఎంసీక్యూస్ అని ఉంటాయి, లైక్ వీడియో ఎక్స్ప్లెనేషనే ఇస్తారు, అవి ఒకసారి చూడండి. సో దట్ అలా కూడా మీకు రివిజన్ అవుతుంది. నేను కొన్ని చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆలివ్ బోర్డ్ యూట్యూబ్ ఛానల్లో టాప్ 500 క్వశ్చన్స్ అని మొదలు పెడతారు. అఫైర్స్ క్లౌడ్ వాళ్ళు టాప్ 60 MCQs అని వీడియో అప్లోడ్ చేస్తారు, అండ్ టాప్ 100 కూడా చేస్తారు. అండ్ ఆల్సో గౌరవ్ సార్ది పెయిడ్ సోర్స్ ఉంటుంది, స్టడీ ఐక్యూ, 300 బెస్ట్ MCQs వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ ఆల్సో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలంటే అదైనా తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్కి మ్యారథాన్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.